అస్సలాముఅలైకుం, నమస్తే, హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు అయితే బేబీస్కి చాలా హెల్దీ అయిన బీట్రూట్ రైస్ చేయబోతున్నాం. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ మనం టొమాటో, ఒక గార్లిక్, కొంచెం కొరియాండర్ అండ్ ఆనియన్ని ఒకటి కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం బీట్రూట్ని కూడా ఇలా సన్నగా రబ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి మనకి బేబీకి ఎంత రైస్ కావాలో అంత రైస్ని బాగా వాష్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత మీరు ఆయిల్ కూడా వేయచ్చు, ఘీ కూడా వేయచ్చు. బేబీస్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు ఘీ హెల్తీ కదా, సో నేనైతే ఘీ వేసుకుంటున్నాను అనమాట. ఒక 1 స్పూన్ వరకు ఘీ వేసుకుందాం. నెక్స్ట్ మనం ఆనియన్స్ని కూడా వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం జీరా వేసుకోండి. జీరా వేసుకోవడంతో బేబీస్కి డైజెషన్ చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ 2 గార్లిక్ని వేసుకుంటున్నాం. వేసుకున్నాక కొంచెం టొమాటోస్ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ని వేసుకుంటున్నాం అన్నమాట. టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్. బీట్రూట్ రైస్ మీరు 8 months అబోవ్ ఉన్న పిల్లలకి తినిపించండి. ఇంట్రడ్యూస్ చేయకపోతే కూడా తినిపించవచ్చు హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి టేస్ట్కి సరిపడా. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, కొంచెం హల్దీ పౌడర్, అదే పసుపు. బాగా ఫ్రై చేసుకోండి. చాలా హెల్దీ కూడా ఈ బీట్రూట్ రైస్. ఇప్పుడు మనం బీట్రూట్ ఉంది కదా, అప్పుడే రబ్ చేసి పెట్టుకుంది, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బీట్రూట్ రైస్ని. బీట్రూట్ ఉడకకపోతే కొంచెం వాటర్ వేసుకొని కూడా మీరు ఉడక పెట్టుకోవచ్చు. ఎందుకంటే అలానే తినిపిస్తే బేబీస్కి స్టమక్ పెయిన్ కూడా వచ్చేస్తుంది. సో ఉడికిందో లేదో ఒక 2 times వరకు బాగా చెక్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం వాటర్ వేసి బాగా ఉడకపెట్టుకోవాలి రైస్ని. 1 to 2 times వరకు బాగా చెక్ చేసుకోండి. బీట్రూట్ బాగా మరిగిపోవాలన్నమాట, మ్యారినేట్ అవ్వాలి. అదర్వైజ్ బేబీస్కి స్టమక్ పెయిన్ సివియర్గా వస్తుంది. సో చూసారు కదా, అంతే అండి. నేను ఒక 10 minutes తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత రైస్ ఒక 75% వరకు ఉడికిపోయింది. ఇంకా కొంచెం ఉడకాలి. చూడండి ఇప్పుడు 50% కాదు 100% కూడా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ అయిన రెసిపీ. ఇందులో రిచ్ ఐరన్ ఉంటుంది, బ్లడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇది బేబీస్కి. చూడండి అంతే అండి, సర్వ్ చేసుకోండి, మీ పిల్లలకి తినిపించండి, హ్యాపీగా ఉండండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.